శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. విశ్వేశం మాధవం నుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. తిష్టదంతమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరः బాంధవాः సుభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వసుదేవసుతం దేవం కంససానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమఢల్మషం పరాశరాత్మజం వందే సురధాతం తపోనిధిం. జరాసంధుడు బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామివారు భీముడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు. స్మరామి తదా వైరం కృతం యుష్మాభిరిచ్యుత చింతయం చ న పశ్యామి భవతాం ప్రతివైకృతం. బ్రాహ్మణోత్తములారా, మీతో నాటు యుద్ధం చేయడానికి కారణం ఏమిటి అనేది నేను ఎంత ప్రయత్నించినా సరే నాకు గుర్తు రావటం లేదు. మీకు నాకు మధ్యన ఎక్కడా వైరం ఉన్నట్టుగా నాకు గుర్తు లేదు. నేను మీ పట్ల ఎప్పుడూ కూడా అపకారం అనేది ఏది చేయని పక్షంలో మీకు నాకు శత్రుత్వం ఎలా వస్తుంది? నేను మీ శత్రువుని కాదు కదా. అంటే శత్రువు మనతో వైరం ఉన్నటువంటి ఒక శత్రువుతో మాత్రమే మనం యుద్ధం చేయాలి అనే ఒక నియమంగా ఉన్నారు కదా అని అడిగాడు. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ధర్మానికి నష్టం కలుగుతుందో అప్పుడు మనస్సుకి సంతాపం కలుగుతుంది. చాలా మంచి విషయం చెప్పాడు ఇక్కడ జరాసంధుడు. అంటే మన వల్ల ధర్మానికి ఎప్పుడైనా నష్టం కలిగినట్లయితే ఇతరులు గుర్తించకపోయినా ఇతరులు మనకు చెప్పినా చెప్పకపోయినా మన మనస్సులో మాత్రం ఒక విధమైనటువంటి దుఃఖం కలుగుతుంది, ఒక విధమైనటువంటి సంతాపం కలుగుతుంది. అది మనం ధర్మానికి హాని చేసామని తెలుసుకోవడానికి సూచన. ధర్మజ్ఞుడైనటువంటి క్షత్రియుడు ఎవరైతే ఉంటారో అటువంటి క్షత్రియుడు ఎప్పుడూ కూడా నిరపరాధుల్ని శిక్షించేటువంటి పని చేయకూడదు. ఎందువల్లంటే ఏ క్షత్రియుడైతే నిరపరాధులైన వారిని హింసించడము బాధించడము చేస్తాడో అటువంటి వాడు ధనాన్ని పోగొట్టుకుంటాడు, ధర్మాన్ని పోగొట్టుకుంటాడు, చివరికి కష్టాల పాలవుతాడు. దానివల్ల తన శ్రేయస్సుకు తాను దూరం అయిపోతాడు. ఇది సత్యమైన విషయం కదా అన్నాడు. క్షత్రియ ధర్మం అనేది చాలా శ్రేష్టమైనది. ధర్మజ్ఞులైనటువంటి క్షత్రియులు ఈ క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అని చెప్పాడు. నా మనస్సును నేను వశపరుచుకున్నాను, వశపరుచుకొని ధర్మబద్ధంగా ప్రజాపాలన చేస్తున్నాను. ప్రజలు కూడా
నా పట్ల సంతోషంతో ఉన్నారు, ప్రజల పట్ల కూడా నేనేమి అపరాధం చేయలేదు, మరి మీరు నన్ను అపరాధిగా ఎందుకు భావిస్తున్నారు అనే ప్రశ్న అడిగాడు. అంటే ఒక్క విషయం మనం గ్రహించాలి, ఈనాడు మనకున్న పాలకులు, మన పురాణాల్లో మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి పాలకుల్ని మనం తులనాత్మకంగా చూస్తే ఆనాటి పాలకులు ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల పట్ల మాత్రం చాలా సుముఖంగా ఉండేవారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు కాదు. ప్రజల్ని ఎప్పుడు కూడా సుఖంగా ఉంచాలి, సంతోషంతో ఉంచాలి, వాళ్ళ యోగక్షేమాలు చూడాలి అనేటువంటి నిబద్ధత ఆనాడు పాలకుల్లో ఉండేది. ఇవాళ పాలకుల్లో మనకి అది పూర్తిగా అంతరించిపోయింది. ప్రజల్ని పట్టించుకోకపోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి దుర్గుణం ఇవాళ మనకి పాలకుల్లో కనిపిస్తోంది. ఎప్పుడైతే జరాసంధుడు ఆ రకంగా ప్రశ్నలు అడిగాడో శ్రీకృష్ణ స్వామి వారు సమాధానం చెప్తున్నారు. కులకార్యే మహాబాహో కశ్చిదేక కులోద్వహ వహతే యస్తి నియోగాద్దు వయమభ్యుతాస్త్వయి. ఒక కులంలో ఉన్నటువంటి వాడు ఎవడో ఒకడు మాత్రమే ఆ వంశం యొక్క భారాన్ని మోస్తూ ఉంటాడు. అటువంటి వాడి భుజస్కంధాల మీదే ఆ కులాన్ని రక్షించేటువంటి బాధ్యత ఉంటుంది. అటువంటి ఒక మహాపురుషుడు ఆజ్ఞాపించినందువల్ల మేము నిన్ను శిక్షించడం కోసం వచ్చామయ్యా అని చెప్పారు శ్రీకృష్ణ స్వామి వారు. నువ్వు చాలామంది రాజులందరినీ కూడా బందీలుగా చేసావు. వారు అందరూ కూడా ఆ చెరసాల్లో మగ్గుతున్నారు. ఇంతటి అపరాధం చేసినటువంటి నువ్వు నేను నిరపరాధిని అని చెప్పుకుంటున్నావే. రాజా రాజ్య రథం సాధూన్ హింసానుపతి సత్తమ తద్రాజ్ఞ సన్నిగృహ్యత్తం రుద్రాయోపచీర్షసి. నువ్వు శ్రేష్ఠులైనటువంటి రాజులందరినీ కూడా ఎందుకు చంపాలి? ఆ రాజులందరినీ కూడా నువ్వు బంధించి రుద్రుడికి కానుకగా సమర్పిస్తున్నావు. ఇది చాలా పెద్ద పాపం నువ్వు చేస్తున్నావు. మేము ధర్మరక్షణలోని ధర్మపాలనలోని సమర్థులం కాబట్టి మేము నిన్ను శిక్షించడం కోసం వచ్చాము అని చెప్తున్నారు. ఇక్కడ స్వామివారు అద్భుతమైన సందేశం చెప్తున్నారు. మనుష్యానాం సమాలంబ నచ దుష్టకదాచన సదధం మానుషే దేవం ఎష్టుమిచ్చసి శంకరం. ఏమయ్యా, దేవతల్ని పూజించడం కోసం మనుషుల్ని వధించడం అనేటువంటిది ఎక్కడైనా ఉందా? ఇది ఎక్కడా చూడం మనం. ఎవరు? శంకరుడు. కళ్యాణకారకుడైనటువంటి శంకరుణ్ణి పూజించడం కోసం నువ్వు మనుషుల్ని హింసించడం ఎక్కడదయ్యా ఇది ఈ ఆచారము అని నీ బుద్ధి పూర్తిగా నశించిందయ్యా. నువ్వు క్షత్రియుడివి, అదే మాదిరిగా వారు కూడా అందరూ క్షత్రియులే. అటువంటి వారిని నువ్వు పశువులుగా చేసి బలి పశువులను చేసి వారందరినీ సంహరిస్తున్నావు కదా. నీలాంటి క్రూరుడు ఇంకెక్కడైనా దొరుకుతాడా? ఇంకోడు ఎవడు లేడయ్యా ఇటువంటి క్రూరత్వం ఉన్నవాడు అని చెప్పారు. అని యస్యాం అవస్థాయాం యజ్జత్తరో కర్మటరోతి యః తస్యాం అవస్థాయాం తత్ఫలం సమవాప్నుయాత్. ఒక్క శ్లోకంలో స్వామివారు కర్మఫలం ఏ రకంగా అనుభవిస్తాడనేది చెప్పేశారు. మనుషుడనేటువంటి వాడు ఎవడైనా సరే ఏ అవస్థల్లో ఏ కర్మలు చేస్తాడో వాడు ఆయా అవస్థల్లో అటువంటి ఫలాలనే పొందుతాడు. అంటే ఏ పరిస్థితిలో ఎటువంటి కర్మ నువ్వు ఆచరించేవో అదే పరిస్థితిలో అటువంటి కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పారు. నువ్వు నీ జాతి వారందరినీ సంహరించేవు కాబట్టి నువ్వు హంతకుడువయ్యా. మేమెవరం? ఆపదల్లో ఉన్నటువంటి దీనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రక్షించేటువంటి శీలం ఉన్నటువంటి వారం మేము. కాబట్టి సజాతీయులైనటువంటి క్షత్రియులందరినీ కూడా రక్షించడం కోసం వారి అభివృద్ధి కోరి
మేము నిన్ను సంహరించడం కోసము, నిన్ను శిక్షించడం కోసం వచ్చాము అని చెప్పారు స్వామివారు. నువ్వు జరాసంధ, నువ్వు మరొకటి భావన నీలో ఉంది. ఈ క్షత్రియులందరిలోని కూడా నాలాంటి వీరుడెవరు లేరు అని నువ్వు భావిస్తున్నావు. ఇదంతా కూడా నీ బుద్ధి వల్ల కలిగినటువంటి భ్రమ మాత్రమే, వాస్తవం కాదు. స్వాభిమానంతో ఉన్నటువంటి రాజు ఎవడైనా సరే తెలిసి చంపడానికి ప్రయత్నం చేస్తాడా? అయినటువంటి వారిని, ఇతర రాజుల్ని ఎవరైనా స్వాభిమానటువంటి రాజు సంహరిస్తాడా? ఈ రకంగా చేయడం వల్ల స్వర్గానికి నువ్వు దూరం అవుతున్నావు కదా. స్వర్గప్రాప్తి కోసము యుద్ధం అనేటివి యజ్ఞదీక్ష తీసుకుంటారు క్షత్రియులందరూ కూడా. తద్వారా తమకిష్టమైనటువంటి లోకాలన్నీ కూడా జయిస్తున్నారు వారు. ఈ విషయం నువ్వు తెలుసుకోవాలయ్యా అన్నారు. ఎవరికి స్వర్గం కలుగుతుంది అనే విషయం చెప్తున్నారు స్వామివారు ఇక్కడ. వేదాధ్యయనం ద్వారా స్వర్గాన్ని పొందుతారు. పరోపకారం వల్ల కీర్తి లభిస్తుంది, తద్వారా స్వర్గప్రాప్తి కలుగుతుంది. తపస్సు ద్వారా స్వర్గప్రాప్తి కలుగుతుంది. అంటే 3 మార్గాలు చెప్పారు స్వామి ఇక్కడ. మొదటిది వేదాధ్యయనము, రెండవది పరోపకారం వల్ల లభించేటువంటి కీర్తి వల్ల, మూడవది తపస్సు ద్వారా స్వర్గాన్ని పొందవచ్చు. అయితే ఈ మూడింటికంటే కూడా భిన్నమైనటువంటి మరొకటి ఉన్నది, ఉత్తమమైనటువంటిది. ఎవరికి? క్షత్రియులకి. అది యుద్ధభూమిలో మరణించడం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా మోక్షక్షేమహీం అని గీతలో కూడా పరమాత్మ అర్జునుడు చెప్పారు. నాయనా, నువ్వు యుద్ధంలో మరణిస్తే స్వర్గం కలుగుతుందయ్యా, జయించేవా రాజ్యాన్ని అనుభవిస్తావయ్యా అని అదే మాట చెప్తున్నారు. అంటే తపస్సు వల్ల కానీ, వేదాధ్యయనం వల్ల కానీ, ఎవరైతే పరోపకారం వల్ల కానీ స్వర్గాన్ని పొందుతూ ఉంటారు. వాటన్నిటికంటే, మూడింటికంటే కూడా ఉత్తమమైన మార్గము క్షత్రియుడు అనేటువంటి యుద్ధభూమిలో మరణించడం వల్ల పొందేటువంటి స్వర్గప్రాప్తి అని చెప్పారు. ఇంద్రుడు కూడా ఇంద్రలోక ప్రాప్తి కలగాలంటే యుద్ధం ద్వారానే కలుగుతుంది క్షత్రియుడికి అని చెప్పి, నువ్వు మాతో చేసేటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధం వల్ల నీకు కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు స్వామి. నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర చాలా శాన ఉన్నది అనేటువంటి అహంకారంతో ఉన్నావు. నువ్వు ఈ మగధ సేనలన్నీ కూడా నీతో ఉన్నాయి. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలయ్యా, ప్రతి మానవుల్లోని కూడా బలము పరాక్రమం ఉంటాయి. ఈ బలపరాక్రమ విషయంలో కొందరు నీతో సమానమైన వాళ్ళు ఉంటారు, కొందరు నీకంటే అధికమైనటువంటి బలపరాక్రమాలు తేజస్సు ఉన్నవారు ఉంటారు. నువ్వు ఈ విషయాన్ని గుర్తించాలి సుమా. నువ్వు ఎంతవరకు ఈ విషయాన్ని గుర్తించవో అంతవరకు ఏమవుతుంది, నీ యొక్క గర్వం వృద్ధి పొందుతూ ఉంటుంది. అంటే మనం కూడా అనుష్ఠానంలో కానీ సాధనలో కానీ మనమే గొప్పవాళ్ళము అని అనుకుంటున్నాం అనుకోండి, దానివల్ల అలా ఆ భావన మనకు ఉన్నన్నాళ్ళు ఏమవుతుందంటే అంతవరకు మన అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఏనాడైతే మనము మనకంటే గొప్పవారందరూ ఉన్నారు, లేదు మనతో సమానమైన వారు ఉన్నారనే భావనకు వస్తామో అప్పుడు మన అహంకారం తగ్గుతుంది. కాబట్టి నువ్వు గర్వాన్ని విడిచిపెట్టవయ్యా. గర్వంతో ఇలా ఉన్నట్లయితే నువ్వు నీ పుత్రులు, మంత్రులు అందరితో కలిసి సేన సహితంగా యమలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు స్వామివారు. దంభోద్భవ కార్తవీర్య ఉత్తరశ్చ బృహద్రథ. ఎవరెవరయ్యా ఈ రకంగా నశించినటువంటి వారు అహంకారం వల్ల అంటే, దంభోద్భవుడు అనేటువంటి వాడు, కార్తవీర్యార్జునుడు, ఉత్తరుడు, బృహద్రథుడు, వీరందరూ కూడా తమకంటే ఉత్తములైన వారందరినీ కూడా అవమానించారు. తత్ఫలితంగా సేనా సహితంగా పూర్తిగా నాశనమైపోయారయ్యా అని
అప్పుడు అసలు విషయం చెప్తున్నారు స్వామివారు. నీతో యుద్ధాన్ని కోరుకున్నటువంటి మేము బ్రాహ్మణులం కాము, నవయం బ్రాహ్మణా ధ్రువం. సౌర్యస్మి ఋషికేశ రువీరో పాండవా విమౌ అనయోర్మాతులేయంచ కృష్ణం వా విద్యతే రిపుం. నేను వసుదేవుడి పుత్రునైనటువంటి ఋషికేశుణ్ణి. వీరిద్దరూ ఉన్నారు చూసావా, వీరిద్దరూ భీమార్జనుడు, పాండురాజు కుమారుడు. నేను వీళ్ళకి మామ కొడుకుని. నీవు చాలా ప్రసిద్ధి నీకు శత్రువుని నేను. నన్ను బాగా గుర్తించమయ్యా అని చెప్పారు స్వామి. మేము నీ యుద్ధానికి ఆహ్వానిస్తున్నామయ్యా, రాజులందరినీ విడిచిపెట్టు లేదా యమలోకానికి వెళ్ళు అని చెప్పారు స్వామి. జరాసంధుడు స్వామివారికి సమాధానం చెప్తున్నాడు. నేను యుద్ధంలో ఈ రాజులందరినీ జయించి తెచ్చి ఇక్కడ బందీలు చేశాను వారిని. నేను జయించకుండా తీసుకొచ్చిన వాడు ఒక్కడు కూడా శత్రురాజు లేడు వీళ్ళలోని. పరాక్రమంతో నేను వారందరినీ బందీలు చేశాను, వారిని ఓడించాను. నేను వారిని వశపరుచుకున్నాను కాబట్టి నాకు స్వేచ్ఛ ఉన్నది వారి పట్ల ఎలా ప్రవర్తించాలనే విషయంలో. నేను కొన్ని క్షత్రియ నియమాలని పాటిస్తూ ఎప్పుడు కూడా దేవతల కోసం బలిగా ఇవ్వడం కోసం ఈ రాజుల్ని కానుగ్గా తెచ్చాను. వాళ్ళని ఇప్పుడు మీకు భయపడి నేను విడిచిపెట్టడం అనేది ఎలా అవుతుంది అని అడిగాడు. అని స్వామివారితో అంటున్నాడు జరాసంధుడు. మీరు నా సేనతో యుద్ధం చేస్తారా? మీలో ఒక్కరితో యుద్ధం చెయ్యాలా, ఇద్దరితో చెయ్యాలా, ముగ్గురితో చెయ్యాలా, విడివిడిగా చెయ్యాలా, కలిపి చెయ్యాలా? ఎలాగైనా సరే యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అంటే ముగ్గురులో ఒకరితో చేస్తానన్నాడు, ఇద్దరితో అన్నాడు, ముగ్గురితో కలిపి అన్నాడు, లేదు ఒక్కొక్కరితోటి విడివిడిగా అన్నాడు. దేనికైనా నేను సిద్ధం అన్నాడు. జరాసంధుడు వెంటనే తన కుమారుడైనటువంటి సహదేవుడిని పిలిచి ఆ సహదేవుడికి రాజ్య పట్టాభిషేకం చేయడానికి ఆజ్ఞ ఇచ్చాడు. యుద్ధ సమయం అయింది. నిర్జీవులైనటువంటి తన సేనాపతులు ఉన్నారు ఇద్దరు, కౌశికుడు, చిత్రసేనుడు. వీళ్ళనే హంసుడు, డింబకుడు అని పేరు వీళ్ళకి. వాళ్ళని స్మరించాడు ఒక్కసారి. శ్రీకృష్ణ స్వామివారు ఈ జరాసంధుడి యొక్క పూర్వ చరిత్ర ఏమిటి అనేది ఒక్కసారి స్మరించారు. అతడి యొక్క వధ ఎలా అవుతుంది అనేది కూడా స్వామివారికి గ్రహించారు. ఇతడు యదువంశీయుల చేతిలో సంహరింపబడడు అనే విషయం గ్రహించారు స్వామివారు. బ్రహ్మగారు వరం ఇచ్చారు అతనికి. ఆ వరానికి కట్టుబడి శ్రీకృష్ణ స్వామివారు జరాసంధుడిని సంహరించడం అనేది సాధ్యం కాదు. బ్రహ్మగారి మాటను గౌరవించాలి కాబట్టి శ్రీకృష్ణ స్వామివారు జరాసంధుడిని వధించడం అనేది సబబు కాదు. ఇప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు, అసలు శ్రీకృష్ణ స్వామి వారికి జరాసంధుడికి కలహం ఎలా ఏర్పడింది? ఈ జరాసంధుడు శ్రీకృష్ణ స్వామి వారిని ఏ రకంగా జయించాడు అనే విషయం నాకు పూర్తిగా తెలియజేయండి అని కోరాడు. అసలు కంసుడు, జరాసంధుడు వీరితో ఉన్నటువంటి బాంధవ్యం ఏమిటి? శ్రీకృష్ణ స్వామి వారితో శత్రుత్వం జరాసంధుడికి ఎలా కలిగింది? ఈ వృత్తాంతం అంతా నాకు తెలియజేయండి అని కోరాడు. అప్పుడు వైశంపాయన వారు చెప్తున్నారు, నాయన యాదవ వంశంలో వసుదేవుడు అనేవాడు ఉన్నాడయ్యా. ఆయన ఈ యాదవుల రాజు ఉగ్రసేనుడు. ఆ ఉగ్రసేనుడి దగ్గర మంత్రిగా ఉన్నాడు. ఈ ఉగ్రసేనుడి పుత్రుల్లో
చాలా బలవంతుడు కంసుడు, అందరికంటే పెద్దవాడు. ఈ జరాసంధుడి కుమార్తె ఈ కంసుడి యొక్క భార్య. రాజ్యశుల్కంగా ఏమిటి చెప్పారంటే కంసుడికి రాజ్యపట్టాభిషేకం చేయాలి అని రాజ్యశుల్కం పెట్టారు. ఆ రకంగా జరాసంధుడు అల్లుడిని చేసుకున్నాడు కంసుడిని. ఈ మధురా నగరానికి రాజు అయ్యాడు ఉగ్రసేనుడి పెద్ద కుమారుడైనటువంటి కంసుడు. తండ్రిని కూడా బందీ చేశాడు. రాజ్యాన్ని మంత్రులతో సహా అనుభవిస్తున్నాడు కంసుడు. వసుదేవుడు మంత్రిగా ఉన్నాడు. మంచి సలహాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ సలహాలు ఏవి పాటించలేదు. ఈ వసుదేవుడికి దేవకుడి పుత్రిక అయినటువంటి దేవకీదేవితో వివాహం జరిపించాడు. ఈ దేవకుడు ఉగ్రసేనుడి యొక్క సోదరుడు. ఈ వసుదేవుడు దేవకీదేవితో బయలుదేరాడు రథం మీద. కంసుడు కూడా ఉన్నాడు. వెంటనే అశరీరవ అని చెప్పింది. నువ్వు ఏ దేవకినైతే రథం మీద తీసుకెళ్తున్నావో ఆ దేవకి యొక్క అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు నీ మృత్యుకారకుడవుతాడు. వెంటనే ఖడ్గం తీశాడు. ఆమెను సంహరించడానికి సిద్ధపడ్డాడు. వసుదేవుడు బ్రతిమాలుకున్నాడు. అయినా ధర్మశాస్త్రాలన్నీ కూడా స్త్రీని వధించకూడదు అని ఘోషిస్తున్నాయ్యా, నువ్వు ఆమెను విడిచిపెట్టు. ఆమె నిరపరాధి, అవల. ఆమెని నువ్వు ఈ రకంగా చంపడం మంచిది కాదు అని చెప్పాడు. నీ భయాన్ని నువ్వు పోగొట్టుకోవచ్చు, ఈమెని రక్షించుకోవచ్చు అని నచ్చజెప్పాడు. ఈమె 8వ గర్భంలో పుట్టేటువంటి వాడిని నువ్వు నాశనం చెయ్యి, అప్పుడు నీకేమీ ఆపద రాకుండా ఉంటుందని సలహా ఇచ్చాడు. అంగీకరించాడు. తరువాత కుమారులు పుట్టారు వసుదేవుడికి, దేవకికి. వారందరినీ కూడా కంసుడు సంహరించాడు. 7వ గర్భంలో బలరామస్వామి వారు ఆవిర్భవించారు. ఆమె గర్భాన్ని రోహిణీదేవి ఉదరంలో ప్రవేశపెట్టారు. ఆకర్షణ కలిగి ఉండడం వల్ల అతడి పేరు సంకర్షణుడు అని వచ్చింది. బలప్రధానుడై ఉండడం వల్ల బలదేవుడు అనే పేరు వచ్చింది. ఇక పునస్తస్యాం సమబద్ధో అష్టమో మధుసూదన తస్య గర్భస్య రక్షాంతు చక్రేషో అభిజన్మనృప. ఈ దేవకీ గర్భంలో 8వ పుత్రుడుగా మధుసూదనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. ఆ కంసుడు ఆ గర్భాన్ని చాలా జాగ్రత్తగా రక్షించాడు. దేవకి ప్రసవకాలం వచ్చింది. శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ప్రభావం వల్ల ఆ రక్షకులందరూ కూడా నిద్రించున్న సమయంలో వసుదేవుడు ఆ బాలకుడిని, బాల శ్రీకృష్ణ స్వామి వారిని తీసుకొని నందగోకులానికి వెళ్ళాడు. అక్కడ అతన్ని యశోద పక్కన పట్టుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి బాలికని ఇక్కడ తీసుకొచ్చాడు. కంసుడు ఆమెను చంపాలని ప్రయత్నం చేశాడు. భూమి మీద వేసి సంహరించబోయాడు. ఆమె ఆర్య అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ అదృశ్యమైపోయింది. ఆమె పేరు ఆర్య అయింది ఆనాటి నుంచి కూడా. ఈ విధంగా దేవకి వసుదేవుల యొక్క అష్టమపుత్రుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి వారు గోకులంలో పెరుగుతున్నారు. ఎలా ఉన్నారయ్య అంటే నీటిలో పద్మంలా ఉన్నారు. కొయ్యలో అగ్ని ఎలా ఉంటుందో ఆ రకంగా ఉన్నారు స్వామివారు. ఈ కంసుడు గోపబాలకులందరినీ కూడా బాగా హింసించాడు, బాధ పెట్టాడు. శ్రీకృష్ణ స్వామి వారు అందరినీ ఆదుకున్నారు. శ్రీకృష్ణ స్వామి వారిని అందరూ సేవించారు. శ్రీకృష్ణ స్వామి వారు కంసుడిని సంహరించారు. ఉగ్రసేన మహారాజును మళ్ళీ రాజుగా పట్టాభిషేకం చేశారు. శ్రీకృష్ణ స్వామి వారు కంసుడిని సంహరించారు అనేటువంటి వార్త విన్నటువంటి వాడు జరాసంధుడు వెంటనే ఈ కంసుడు యొక్క కుమారుణ్ణి ఈ సూరసేన దేశానికి రాజుగా చేశాడు. గొప్ప సైన్యంతో వెళ్ళి రాజ్యాన్ని ఆక్రమించాడు. తన దౌహిత్రుణ్ణి రాజుగా చేశాడు. అనేక సార్లు యాదవుల్ని కష్టాల పాలు చేశాడు జరాసంధుడు. ఇది ప్రధానమైనటువంటి కారణమయ్యా శ్రీకృష్ణ స్వామి వారికి జరాసంధుడితో ఉన్నటువంటి వైరానికి. ఈ రాజులందరినీ కూడా
మహాదేవుడు, దేవశ్రేష్ఠుడు, త్రయంబకుడు, చర్మాంబరుడు అయినటువంటి శివుడికి బలి ఇవ్వడం కోసమని యజ్ఞాల్ని పూర్తి చేస్తున్నాడు, బలి ఇస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు. ఈ రకంగా జరాసంధుడికి స్వామివారికి వైరం ఏర్పడింది అని విషయాన్ని వైశంపాయనుల వారు జనమేజయుడు తెలియజేశారు. స్వస్తి.